జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మహదేవపూర్ రోడ్డు వైపు కాటారం సీఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా మహదేవపూర్ నుండి వచ్చే వాళ్లను కాటారం నుండి మహదేవపూర్కు పోయే వాళ్ళ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమానం వచ్చిన వారి వివరాలను సేకరించి విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కాటారం ఎస్ఐ అభినవ్తో పాటు సిఆర్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎటువంటి చెదురుమదురు ఘటనలు కానీ జరగకుండా ఉండాలని లేదు. ఈ ప్రభుత్వం మాకు ఏర్పడిందని చెప్పి వారి వారి నియోజకవర్గాల క్షేత్రస్థాయిలో దిగువ స్థాయి నాయకులు మేము వచ్చి ఉద్యోగాలు తొలగిస్తాం, భయభ్రాంతులు చేయడం, ముఖ్యంగా ఈ కార్యక్రమాలు 50 రోజుల కాలంగా జరుగుతూ ఉంది. అంతేగాని గతంలో ఎన్నడూ లేని విధంగా విజయనగరం జిల్లాలో, ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇప్పుడు కూడా ఎలాంటి సంస్కృతి లేని విధంగా వ్యక్తిగతంగా ఆస్తులు ధ్వంసం చేయడం, లేదు వ్యక్తిగతంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద దాడులు దిగడం, లేదు చిరుచిరు ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టడం. మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎటువంటి చెదురుమదురు ఘటనలు కానీ జరగకుండా ఉండాలనే నేపథ్యంలో గౌరవ భూపాలపల్లి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కాటారం డిఎస్పీ గారి యొక్క ఆదేశానుసారం మేము సర్కిల్ ఫోర్స్ని కాటారం సెంటర్ నుంచి మహదేవ్పూర్ రోడ్లో